వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పూడి ఆనంద్ ఆధ్వర్యంలో జబర్దస్త్గా వాలీబాల్ టోర్నమెంట్ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 20-21 తేదీల్లో వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పూడి ఆనంద్ ఆధ్వర్యంలో నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ ను టీడీపీ నేత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలాల నుంచి టాప్ 8 టీమ్స్ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో జెన్ని రమణయ్య, జలదంకి సుధాకర్, నేషనల్ రిఫరీ జైకర్, వాలీబాల్ కోచ్ సోనీత్, ఉదయ్ కుమార్, విజయ్, మల్లింగ్, మహేష్, సీనియర్ వాలీబాల్ ప్లేయర్ వంశీ, వర్షిత్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. Point to Vikas. శ్రీ పూడి ఆనంద్ గారు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ జెన్ని రమణయ్య గారు కూడా బొకేను అందజేయవలసిందిగా కోరుతున్నాం. కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారిని సన్మానిస్తున్నారు. చప్పట్లు మర్చిపోయారు, ప్లీజ్ గివ్ దెమ్ బిగ్. అదేవిధంగా జెన్ని రమణయ్య గారికి కనపర్తి జెన్ని కనపర్తి గంగాధర్ గారిని సన్మానిస్తుంది. ఈ డివిజన్ కార్పొరేటర్ శ్రీ మురారి గారు, స్పోర్ట్స్ అథారిటీ, కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారిని కోరుతున్నాం. I declare Andhra Pradesh Volleyball Nellore Rural MLA Cup 2024 is hereby open. చప్పట్లో చేసినటువంటి వికాస్ కాలేజ్ క్రీడాకారుల్ని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. వికాస్ కూడా ఈ టోర్నమెంట్ కి రాష్ట్రంలోని 8 బెస్ట్ టీముల్ని, అదేవిధంగా సింహాపురి లైన్ క్రీడాకారుల్ని Volleyball Nellore Rural MLA Cup 2024 is hereby open. చప్పట్లో క్రీడాకారుల్ని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వికాస్ కాలేజ్ విజయవాడ, ఈ టోర్నమెంట్ కి రాష్ట్రంలోని 8 బెస్ట్ టీముల్ని ఆహ్వానించడం జరిగింది. జాతీయ రెఫరీలను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా సింహాపురి లైన్ రెండు టీముల యొక్క క్రీడాకారుల్ని రెండు మూడు నాలుగు సార్లు చెప్పరు, ఒక మాట చెప్తారు. ఇప్పుడు కాలేజ్ టీం విజయవాడ వర్సెస్
సెకండ్ సెట్ ప్రారంభించుకుంటున్నాం. వందే వందే మాతరం సుజలాం సుఫలాం మలయే. ఈరోజు 20వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్విటేషన్ రూరల్ ఎమ్మెల్యే కప్ ఈ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గారి జన్మదినం సందర్భంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఈ టోర్నమెంట్లో రాష్ట్రంలోని నలుమూలల నుంచి అన్ని టాప్ 8 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఇక్కడ మెయిన్ ఇక్కడ టీముల ఉద్దేశం ఏంటంటే ఇది గ్రామీణ క్రీడల్లో ఉన్నటువంటి అందరినీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మా నాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కప్పు ఈ రోజు ఇక్కడ పెట్టిన దానివల్ల మన రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో క్రీడా అభివృద్ధికి చెందాలని దీని ప్రథమార్థం. అందరు క్రీడాకారులంతా వెనకబడి ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు, క్రీడాభిమానులు, క్రీడా సంఘాలు క్రీడాకారుల్ని కోస్టల్లో ఉన్న క్రీడాకారులంతా ప్రోత్సహించారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా నాయకుడు పేరు పెట్టి రూరల్ ఎమ్మెల్యే కప్పుగా పెట్టి నిర్వహిస్తున్నాము. రేపటి రోజున ముగింపు కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వస్తారు. బహుమతులుగా మొదటి బహుమతిగా 40,000 రూపాయలు, రెండో బహుమతిగా 30,000 రూపాయలు, మూడో బహుమతిగా 20,000 రూపాయలు, నాలుగో బహుమతిగా 10,000 రూపాయలు ఇచ్చి అదేవిధంగా ట్రోఫీలకు గెలుపొందిన వారికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అదేవిధంగా ట్రోఫీలు అందజేస్తారు. జన్మదినం సందర్భంగా ఈ టోర్నమెంట్ జరపడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.